హలో ఫుడ్ లవర్స్, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ, నా పర్సనల్ ఫేవరెట్ అండి. మినపట్టు హోటల్ స్టైల్లో రావడానికి టిప్స్ అండ్ సీక్రెట్స్ ఉన్నాయి. రెగ్యులర్ దోశ చపాతీ కన్నా ఈ మినపట్టు చాలా హెల్దీ అండ్ చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి స్టార్ట్ అయిపోతాం. ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని ఓవర్ నైట్ లేదా 4 hours సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న మినపప్పుని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత థిక్గా ఉందో. ఇలానే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కూడా మిశ్రమాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోన 2 tablespoons బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల అట్టు విరగకుండా ఉంటుంది. అలానే ఒక 2 spoons గోధుమ నూకను వేసుకున్నట్టయితే అట్టు క్రిస్పీగా వస్తుంది. చూస్తున్నారు కదా, వేసుకున్న తర్వాత ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తున్నప్పుడు తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో కలర్ రావడం కోసం 1 spoon పంచదార కానీ యాడ్ చేసుకున్నట్టయితే అట్టు అనేది మంచి కలర్ వస్తుంది. వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఈ మిశ్రమాన్ని 1 గంట సేపు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈ లోపు మనం టమాటా పల్లీ చట్నీ తయారు చేసుకుందాం. స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా మినపప్పు, కొంచెం శనగపప్పు యాడ్ చేసుకొని ఆయిల్లో, అలానే కొంచెం మెంతులు, అలానే ఆవాలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి స్లోగా యాడ్ చేసుకొని 5 నిమిషాల తర్వాత దీంట్లో 2 పచ్చిమిరపకాయలు అలానే టమాటా కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, టమాటా పుదీనా చట్నీ రెడీ. దీన్ని ఏ టిఫిన్లోకైనా బాగా సెట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని బాగా కలుపుకోవాలి. స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉంటే అట్టు విరగకుండా బాగా వస్తుంది. దోశలా పల్చగా కాకుండా మందపాటుగా వేసుకోవాలి మినపట్లు. మీకు నచ్చినట్టయితే దీనిపైన టమాటా, ఆనియన్స్ కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ స్టెప్ అండి. అట్టు పైన నెయ్యి కానీ వేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ అట్టు పైన మూత పెట్టి ఒక 3 minutes కుక్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లో. అప్పుడే బాగా రోస్ట్గా వస్తుంది అట్టు. అట్టు దోశలా కాదండి, 2 వైపులా కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఇలానే మిగిలిన పిండితో అట్లు వేసుకోవాలి. అంతేనండి, మినపట్లు టమాటా పల్లీ చట్నీ రెడీ. ఇలా హాట్ మినపట్లు టమాటా పల్లీ చట్నీతో తింటుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతం అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, comment, share with your friends and family and do subscribe for more videos. Next video lo kaluddam.